నమస్తే. ఈ వీడియోలో మైసూర్ స్టైల్ కట్టుసారు ఎలా చేయాలో చూద్దాము. ఇది కట్టుసారు అంటే కట్టుచారు. ఇది రోజువారీ వంటలకి బాగా ఉపయోగపడే వంట కింద చెప్పుకోవచ్చు. ఇది మైసూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రాచుర్యంలో ఉన్న వెరైటీ. ఇది అన్నానికి వేడివేడి అన్నానికి వేడివేడి చారు వేసుకొని తింటే చాలా చాలా పొట్టకి చాలా హాయిగా ఉంటుంది, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. దీనికోసం 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అంటే నేను ఇక్కడ 100 గ్రాముల లెక్క కందిపప్పు తీసుకుంటే అది 1-2 సార్లు బాగా కడుక్కొని 3 కప్పుల నీళ్లు పోసుకొని 4 విజిల్స్ ఇలాగా మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. దీనికి బద్దలుగా అస్సలు ఉండకూడదు, మెత్తగా ఉడికిపోయి ఉండాలి, వెన్నలాగా ఉండాలి. తర్వాత దీనికోసం పోపుకి ఒక బాండ్లీ తీసుకుని నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీన్ని సాధారణంగా నెయ్యితోనే చేస్తారు. నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు నూనె వాడుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత దినుసులు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఇవి కాస్త దోరగా వేయించుకుని మొదట్లో ఇవి వేగిన తర్వాత 2 పెద్ద చిటికెళ్ళు ఇంగువ వేసుకున్నాను. ఇంగువ ఘాటు బాగా ఉంటేనే బాగుంటుంది చారుకి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇది కూడా కాస్త వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అనేది తప్పకుండా ఉంటాయి ఈ వెరైటీ చారులో. తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కని దంచి వేసుకున్నాను. సాధారణంగా దంచే వేస్తారు. వద్దు అనుకున్న వాళ్ళు చాలా సన్నగా తరిగి కలిసిపోయేట్టు ఉండాలి అల్లం ముక్కలు, అలానే వేసుకోవచ్చు, లేదంటే తురిమి వేసుకోవచ్చు. తర్వాత ఒక 10 కరివేపాకు చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయ 1 గుంటూరు మిరపకాయ కొంచెం కారానికి చిన్న ముక్కలుగా 2-3 ముక్కలు చేసి అంతా కలిపి వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మనకి పోపు రెడీ అయింది. ఈ పోపు అంతా ముందే ఉడకపెట్టుకున్నాం కదా కందిపప్పు, దాంట్లో వేసేసుకుని ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను. ఎంత నీళ్లు యాడ్ చేశాను అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇది మనకి మామూలుగా పప్పు ఉండే కన్సిస్టెన్సీ కంటే జారుడుగా ఉంటుంది. ఒక చారు ఉండేదానికంటే కాస్త గట్టిగా ఉంటుంది. మరి పల్చగా కారిపోతున్నట్టు అలా కాకుండా కాస్త మధ్యమంగా ఉండాలి. అదే కరెక్ట్ కన్సిస్టెన్సీ. నేను మొత్తం మీద ఈ 100 గ్రాముల పప్పుకి నేను ఉడకపెట్టుకున్న దానికి 1/2 లీటరు నీళ్లు వాడాను. మరి పల్చగా చేసేసుకోకూడదు, మనకి కాస్త చిక్కగానే ఉంటుంది ఇది. ఇలాగా మొత్తం కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకున్నాను. 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. నేను ఫస్ట్ వేసేవన్నీ వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాగా మరిగించేసుకోవాలి. వేసిన మనం దినుసులు ఏవైతే ఉన్నాయో అవంతా బాగా పట్టాలి పోపు. అది ప్లస్ ఉప్పు అంత బాగా దీనికి పట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇది అన్నానికి వడ్డించుకోవడానికి బాగుంటుంది. అలాగే సూప్ లాగా కూడా కావాలంటే తాగొచ్చు. మీరు ఒకసారి చేసుకుని మీ అభిప్రాయాన్ని తెలపగలరు. ధన్యవాదాలు.